నమస్తే అండి. శుభోదయం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అమరావతి మీద ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చింది. 17/11/2017 నాడు ఆ తీర్పు విడుదలైంది. అప్పటి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మనం ఘన విజయం సాధించేశాం, మన మీద కేసులు పెట్టిన వాళ్ళందరూ ఓడిపోయారని. కానీ ఆయన విజయం సాధించలేదు, కేసు పెట్టిన వాళ్ళు ఓడిపోలేదు. అమరావతిని ఒక నిర్మాణాన్ని అక్కడ పాడవకుండా ఉండేటట్టు చేయమని చెప్పేసి ఈసీ కండిషన్లు తూచా తప్పకుండా అమలు చేయమని చెప్పి అది ఇచ్చిన తీర్పు. ఆ తీర్పు క్లుప్తంగా సారాంశం చెప్పాలి. ఎందుకంటే ప్రజలకి ఇదివరకు అమరావతి మీద కేసులు వేశారు, అభివృద్ధిని ఆపేశారు అన్నారు. అమరావతి మీద కేసులు వేసిన వాళ్ళు అభివృద్ధిని ఆపల. అప్పటి ముఖ్యమంత్రి గారే అమరావతిని డిలే చేశారు. ఎందుకు డిలే చేశారో ఆయనే చెప్పాలి, ఎందుకంటే నేను చెప్పలేను దానికి కారణం ఏంటంటే పర్యావరణ చట్టాలు అమలు చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ప్రజాధనానికి రక్షణ, రాజధానికి కూడా శ్రీరామ రక్ష. మీరు పర్యావరణ చట్టాలు అమలు చేయకుండా ఇప్పుడు ప్రభుత్వం నా చేతిలో ఉంది కదా అని చెప్పి ఏదో పరిరక్షణ వేదిక ఏదో కట్టారు కదా, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏదో కడితే కూల్చేశారు కదా, ప్రజావేదిక. అలాగా కూల్చకుండా ఉండేటట్టు చేయమని చెప్పి నేను ఇదివరకు ఒక వీడియో రిలీజ్ చేశాను, కానీ అది పూర్తిగా లేదు. అందుగురించే ఒకటి పూర్తిగా రిలీజ్ చేయాలని. ఎందుకంటే అమరావతి వేగవంతంగా తయారవ్వాలి. తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను. అమరావతి మీద పూర్తిగా దృష్టి పెట్టి మధ్యలో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మొత్తం ఆపేసినా కూడా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కష్టమైనా సరే ముందుకు తీసుకెళ్తున్నారు. దాన్ని నేను అభినందిస్తున్నాను. అయితే ఆ వెళ్ళే పరుగు ఎలాగుండాలంటే జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుని కానీ మీరు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సబ్మిట్ చేసి తీసుకున్న ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్కి అనుగుణంగా ఉండాలి. అంతే తప్ప క్లియరెన్స్ వచ్చేసింది దాన్ని ఎక్కడో పక్కలో పడేసి నా ఇష్టం వచ్చినట్టు నేను కట్టుకుంటానంటే కుదరదండి. అది ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నా నా ఇష్టం అనడానికి లేదు. మీరు చట్టాల ప్రకారంగా చట్టాలకు అనుగుణంగా చేయాలి. ఎందుకంటే మీకు ఇచ్చింది కేవలం కొంత పీరియడ్ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తాలూకు ఆస్తుల్ని రక్షించడానికి మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు. దీని మీద బేసిక్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈసీ ఉత్తర్వుల ప్రకారం ఒక 6 కండిషన్స్ ఉన్నాయి. నిబంధన 8 ప్రకారంగా కృష్ణానది తీరం నుంచి 100 మీటర్ల పరిధిలో ఎటువంటి నిర్మాణాలు అనుమతించకూడదు, దాన్ని గ్రీన్ బెల్ట్ కింద ఉంచాలి. అదే నిబంధన 8 ప్రకారంగా కృష్ణానది తీరం వైపు ఉన్న ఫ్లడ్ ప్లైన్స్ని కానీ పంట పొలాలను కానీ పూర్తిగా సంరక్షించాలి. మూడోది నిబంధన 9 ప్రకారం కృష్ణానదికి సమాంతరంగా 2 నుంచి 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో అత్యంత జీవ వైవిధ్య గల ప్రాంతాన్ని కేవలం బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం మాత్రమే కేటాయించాలి. ఈ పరిధిలో అత్యంత విలువైన వ్యవసాయ భూములు ఈ ఫ్లడ్ ప్లైన్స్ని ధ్వంసం చేయకుండా నగర అవసరాలకు పట్టణ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. మీరు వినాలి, చంద్రబాబు నాయుడు గారు మీరే వినాలి. నిబంధన 8 ప్రకారంగా అమరావతిలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న వాగుల్ని, కాలువల్ని, బఫర్ జోన్స్ని, రాజధాని పరిధిలో ఉన్న ప్రతి చిన్న వాగు 14 వాగులు లిస్ట్ చేశారు. ఆ ప్రతి చిన్న వాగుల్ని దానికి ఇరువైపులా 30 మీటర్లు చెట్లు నాటి దాన్ని రక్షించాలని, దాని కాంటూర్స్ని చేంజ్ చేయొద్దని, అలాగే పెద్ద జలాశయాలకి 50 మీటర్ల చుట్టూ ఎటువంటి నిర్మాణాలు చేపట్టొద్దని చెప్పారు. నెక్స్ట్ నిబంధన 7 ప్రకారంగా అమరావతిలో ప్రాంతంలో ఉన్న 4815 హెక్టార్ల సహజ జలాశయాలను పూర్తిగా కాపాడాలి. ఇవి మీకు ఇచ్చిన నిబంధనలు. ఈ నిబంధనలు పాటించమని కోరుతున్నాను. ఎందుకంటే పాటిస్తున్నట్టు నాకు ఎక్కడా కనపడడంలా. కాబట్టి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా మళ్ళీ హైడ్రా లాంటిది ఏదో వచ్చి మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 సంవత్సరాల తర్వాత అయినా సరే వేరే ప్రభుత్వం వచ్చి ఇవన్నీ కూలగొడితే అది ప్రజలకి నష్టం, ప్రభుత్వానికి నష్టం, మన అభివృద్ధికి కూడా విఘాతం ఏర్పడుతుంది. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2 కమిటీలను ఏర్పాటు చేసింది. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆ కమిటీలు రిపోర్ట్లు కానీ కమిటీలు కలుస్తున్నట్టు కానీ ఇప్పటి వరకు మీడియాలో నేను ఎక్కడ చూడలా. మీ టైంలోని చూడలేదు, 2017 నుంచి 2019 వరకు చూడలేదు, 2019 నుంచి 24 వరకు చూడలేదు, 2024 నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఎక్కడ ఒక రిపోర్ట్ కూడా పబ్లిక్ బహిర్గతం చేసి చూడలా. ఈ 2 కమిటీలు ఏంటంటే, ఒకటి సూపర్వైజరీ కమిటీ,
రెండోది నిఘా కమిటీ, ఇంప్లిమెంటేషన్ కమిటీ. సూపర్వైజర్ కమిటీలో సభ్యులను ఎవరిని వేసారో ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ కలుస్తున్నారని అనుకుంటున్నాను. సూపర్వైజరీ కమిటీ కనీసం 3 నెలలకు ఒకసారి కనీసం కలాలి. మంత్లీ కలిస్తే కూడా ఇప్పుడు వేగవంతం అవుతుంది కాబట్టి మంత్లీ కలిసినా తప్పులే. దానికి అడిషనల్ సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఢిల్లీ చైర్మన్గా ఉండాలి. అడిషనల్ సెక్రటరీ ఎన్విరాన్మెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఒక నోడల్ ఆఫీసర్గా ఉండాలి. సీనియర్ సైంటిస్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ రూర్కీ ఒక మెంబర్గా ఉండాలి. ఇంకొక సీనియర్ సైంటిస్ట్ ఐఏఎస్సి బెంగళూరు ఒక మెంబర్గా ఉండాలి. మెంబర్ సెక్రటరీ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక మెంబర్గా ఉండాలి. అలాగే 6వ మెంబర్ ప్రొఫెసర్ ఎన్జి పవార్ అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజీ, సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ, పూణే. ఈ 6 మెంబర్సు ఒక కమిటీ. ఈ కమిటీ ప్రతి 3 నెలలని ఒకసారి కలిసి ఈ రాజధానిలో జరుగుతున్న ప్రోగ్రెస్ని, అదంతా కూడా బయోడైవర్సిటీని కాపాడుతున్నారా లేదా, పంట పొలాలను కాపాడుతున్నారా లేదా, ఈ ఈసీ కండిషన్లు అమలు చేస్తున్నారా లేదా చూసి ఎన్జిటికి రిపోర్ట్ ఇవ్వాలి. 1 in 6 months, ప్రతి 3 నెలలు కలాలి. ఒకసారి 6 నెలలకు ఒకసారి రిపోర్ట్ ఇవ్వాలి. అలాగే ఇంప్లిమెంటేషన్ కమిటీ, ఇది మంత్లీ కలాలి. ఈ మంత్లీ కలాల్సిన ఇంప్లిమెంటేషన్ కమిటీలో అడిషనల్ సెక్రటరీ ఎన్విరాన్మెంట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన చైర్మన్గా ఉంటారు. మెంబర్ సెక్రటరీ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆయన ఒక మెంబరు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు నుంచి సీనియర్ సైంటిస్ట్ ఒక మెంబరు. అలాగే కడియాల వెంకటేశ్వరరావు గారు అని ఫార్మర్ మైక్రోబయాలజీ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం, ఆయన ఒక మెంబర్. ఈ 4 మెంబర్స్తో ఉన్న కమిటీ ఇది ప్రతి నెల కలాలి. కలుస్తుందా లేదో తెలియదు నాకు. ఇప్పటి వరకు 8 సంవత్సరాలు 6 నెలలు అయింది తీర్పు వచ్చి. అందులో కొన్నాళ్ళు మీరున్నారు, ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. 34 క్వార్టర్లీ రిపోర్ట్లు ఇవ్వాలి. 17 రిపోర్ట్లు ఎన్జిటికి సబ్మిట్ చేయాలి. మీరు సబ్మిట్ చేశారని నేను అనుకోవడం లేదు. అలాగే 102 మంత్లీ రిపోర్ట్లు ఇవ్వాలి. ఇవన్నీ కొద్దిగా ప్రజలకి బహిర్గతం చేస్తే బాగుంటుంది. దీని ప్రకారంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి సవినయంగా మనం చేసుకున్నాను. నమస్తే.